అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు, సజ్జన సాంగత్యం, శ్రీ విశ్వేశ్వరానంద సేవాశ్రమం సమర్పించు ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన ప్రవచనాల కార్యక్రమం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, జయ జయ శ్రీ సాయిరామ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, జయ జయ రామ. ఓం సాయిరామ్. ఎంతెంత దయనీదివో సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి అంటూ కోట్లాది మంది సాయి భక్తులు నిత్యం ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తుంటారు. కలియుగంలో శ్రీ షిరిడి సాయినాథుడు ఏకైక సద్గురువు. గు అంటే చీకటి, రు అంటే తొలగించేది. గురువు అంటే అజ్ఞాన అంధకారం అనే చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు సద్గురువు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు భగవంతుడైతే, అదే కలియుగంలో సాక్షాత్తు శ్రీ షిరిడి సాయినాథుడు సద్గురు. అరుణాచలంలోని రమణ మహర్షి చెబుతూ షిరిడి సాయినాథుడు సద్గురు అని, అవధూత అని కొనియాడాడు. అలాగే కంచి పరమాచార్యులు ఒక మాట చెబుతూ, షిరిడి సాయి భక్తులు కూడా నా దగ్గర ఆశీర్వాదం పొందుతున్నారు అని. సనాతన ధర్మవాదిగా షిరిడి సాయినాథుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. సద్గురువు శాస్త్రజ్ఞానం పరిమాణం కలిగినవాడు, అంటే వేదాలు ఉపనిషత్తులు సారం తెలిసినవాడు. సద్గురుడు కరుణామయుడు, అంటే అన్ని మతాల వారిని, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధ, ఇలాగా సిక్కు, అన్ని మతాల వారిని సమానంగా ఆదరించి ప్రేమించి వారిని చేరదీసినవాడు. సద్గురువు శ్రద్ధ సబూరి అనే ఉపనిషత్తుల సారం చెప్పాడు. శ్రద్ధ అంటే నమ్మకం, భగవంతుని పట్ల నమ్మకం కలిగి ఉండాలని చెప్పాడు. సపూరి అంటే ఓపిక, నీవు నిష్కామ కర్మ యోగం ద్వారా నీ కర్మలు చేయమన్నాడు, వాటి ఫలితాన్ని ఆశించవద్దు అన్నాడు. కాబట్టి షిరిడి సాయినాథుడు సబ్కా మాలిక్, రాముడు ఒక్కడే దేవుడు అంటూ నినదించాడు. ఆయన సనాతన ధర్మవాది. ఆయన మసీదులోనే ఉన్నాడు. ఆ మసీదుకే ద్వారకామాయి దగ్గరలో ఉంది. ద్వారకామాయిని ఆయన దివ్యమైన ద్వారకామాయిగా మార్చాడు. అలాగే అక్కడ తులసివనం ఉంది. తులసివనం హిందువులకు పూజా మొక్క. అలాగే ఆయన నిత్యం అగ్నిహోత్రుడై అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటాడు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి షిరిడి సాయినాథుడు సనాతనవాది అని. ఆయన సద్గురువు ఎప్పుడు తాను ఏదైతే చెబుతాడో దాన్నే ఆచరణ చూపేవాడు సద్గురువు. సాయిబాబా 11 సూత్రాలను చెప్పాడు. సాయిబాబా 1918వ సంవత్సరంలో సమాధి అయ్యారు. అయినా కూడా ఇప్పటికీ ఆయన
నేనున్నాను అని సమాధి నుంచి పలుకుతున్నాడు. సాయినాథ సాయినాథ అని భక్తులు ఎలుగెత్తి పిలిచితే నేనున్నాను నేనున్నాను అని సమాధానం చెబుతాడు. నిజమైన సాయి భక్తులను ఆయన పిచ్చుకకు దారం కట్టి లాక్కున్నట్టు తన వద్దకు లాక్కుంటాడు. తన వద్ద ఎంతో నిధులు, ఆధ్యాత్మిక నిధులు ఉన్నాయని, జ్ఞాన నిధులు ఉన్నాయని, మోక్ష సాధనకు కావలసిన నిధులు ఉన్నాయని, పొంగి పొర్లుతున్నాయని, దాన్ని తీసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు అని ఆవేదన చెందుతుంటాడు. మనము ప్రాపంచికమైనటువంటి సుఖాల కోసం ఉద్యోగము, వివాహము, విద్య, ఆస్తులు, ఇలాంటివి, ధనము, ఇలాంటి ప్రమోషన్లు, ఆరోగ్యము, ఇలాంటి ప్రాపంచికమైనటువంటి కోరికలతో మనం సాయినాథుని ఆలయానికి వెళ్ళి, షిరిడీకి వెళ్ళి కోరుకుంటూ ఉంటాం. అవన్నీ ఆయన సునాయాసంగా తీరుస్తాడు. సాయిబాబా ఒకే మాట చెప్తాడు, శ్రద్ధ సబూరి కలిగి సత్యమేవ జయితే, సత్యాన్ని నమ్మండి, రాముడే మీకు మేలు చేస్తాడు అంటూ రామాయణం, విష్ణు సహస్రనామం తదితర గ్రంథాలను తన దగ్గర ఉన్న భక్తుల చేత ఆయన చదివించుకుని వినేవాడు. ఆయనకు వేదం కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తుల సారం సమస్తము ఆయనకు ఎరుకే. ఎవరు ఏ సందేహం చెప్పినా దాని చక్కటైన జవాబు చెప్పేవాడు. అంటే సద్గురువు సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలిగి ఆధ్యాత్మిక చింతనను మనలో పాదుకొల్పడానికి ఆయన అవతరించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సాయి భక్తులు షిరిడీకి వెళ్ళి అక్కడ ఆయన పాదదర్శనము, దివ్య దర్శనము చేసుకొని అక్కడే 2-3 రోజులు విశ్రాంతి తీసుకొని సంతృప్తిని చెందుతున్నారు. ఎవరికైనా ఎలాంటి అనారోగ్య కారణమైన వారు షిరిడీకి వెళ్ళి తమను రక్షించమని వేడుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు షిరిడీకి వెళ్ళి ఆయన సందర్శించుకొని తమ కోరికలు ఈడేర్చుకోవాలని నా కోరిక. ఓం సాయి రామ్ తత్ సత్.